టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఒకప్పుడు తనకు పవర్ లేదు, ఎందుకు పవర్ స్టార్ అని పిలుస్తున్నారని వాపోయారు. కానీ ఇప్పుడు పవర్లోకి వచ్చి తన సత్తా చాటుతున్నాడు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు, సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కారణంగా ఆ ప్రభావం ఇప్పుడు సినిమాలపై పడుతోంది. ఆయన నటించాల సినిమాల షూటింగ్లు ఎప్పుడు పూర్తవుతున్నాయి, పవన్ ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటాడనేది పెద్ద సస్పెన్స్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలు చేస్తానో లేదో తెలియదని చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. తనను నమ్మి ఓటు వేసిన వారి కోసం ఎంతో కొంత చేసి ఆ తర్వాత సినిమాలు పూర్తి చేస్తానని వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి చాలా రోజుల నుంచి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ట్రై చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి ఆయన పలు రకాల విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను. ఆయన కోసం ఒక కథ ఎప్పుడో రాసి పెట్టేశాను. ఆయన గాను ఒప్పుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ బద్దలు కొడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమౌళి సినిమా నిర్మాత ఏం రత్నం పవన్ కళ్యాణ్ గారు కలిసి సినిమా షూటింగ్పై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాల్ షీట్లు ఇవ్వనున్నారట పవన్ కళ్యాణ్ గారు.